తేజ్, నాతో మాట్లాడవా? మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలి? రేయ్ నువ్వు చేసింది ఏంటి? వి ప్రాక్టీస్ మ్యూజిక్ లైక్ ఎ ఫ్యామిలీ. అలాంటిది తేజ్ గడ్ నేను చూడడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు తేజ్ ఎవడో తెలియదంటవా? ఇట్స్ మెడికల్ మిరాకిల్ యూనో. అంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయి నేను అన్నీ మర్చిపోయాను. మరి అయితే అన్నం తిన్నా మర్చిపోయావా? నిద్రపోవడం మర్చిపోయావా? అయినా మా తేజ్ గడ్ మర్చిపోవడం ఏంటి? హౌ అసలు ఎంత హార్ట్ ఏమో తెలుసా? ఐ కాంట్ బిలీవ్ దిస్. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఆపండ్రా. నీ ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు అనిపిస్తోంది మీ ట్రూప్లో జాయిన్ అవుదామని. ఆ ఒకటే అడగద్దు. ఏ? నీ వల్లే ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయింది. నిన్ను తీసేసాం. ఎరా అమీర్పేట హోర్డింగ్ తీస్తారా? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అగైన్. అది మిస్టర్ మైండ్ యువర్ వర్డ్స్. ఈడికిస్తా చూడు. నా ప్లేస్ లో మీరుంటే నా పెయిన్ మీకు అర్థం అవుతుంది సార్. స్ట్రీట్ సింగర్ రేంజ్ నుంచి స్టేట్ సింగర్ రేంజ్ వరకు వచ్చాం. సోనీ కంపెనీతో ఆల్బమ్ చేయడం మా నందిని బతిమాలి మా ట్రూప్ లో జాయిన్ అయింది. తనకే ప్రతి సాంగ్ ఇచ్చాం, తనతోనే ప్రాక్టీస్ చేయించాం. ఇంకో 15 days లో వైజాగ్ టూర్. ఇంత సడన్ గా మీ అమ్మాయికి ఏం గుర్తులేదంటే మేమైపోవాలి? వీళ్ళతో మాట్లాడరా? పొండవతలకి నువ్వు కాకపోతే ఇంకో సింగర్ దొరకదా? వెళ్ళిపోండి. ఇడియట్స్. రామా కమ్ లెట్స్ గో. కరెక్ట్గా ఇచ్చారా బాబా? ఏం పర్లేదు. ప్లాన్ బి. నందిని మేడం ఇక్కడున్నారా? మాయా ఛానల్ నుంచి వచ్చాం. ఒక్క బయట ఇవ్వండి మేడం ప్లీజ్. రేయ్ ఎప్పుడు మా వెంకాల తిరుగుతుంటారా? ఏం సార్ అలా అంటారు? నెక్స్ట్ సోనీ ఆల్బమ్ లో లీడ్ సింగర్ మీ అమ్మాయి కదా మేడం. మేడం ప్లీజ్ మేడం. డాడీ మేడం ఒక బయట ఇవ్వండి మేడం. మేడం ప్లీజ్ మేడం ఒక్క బయట మేడం. ఏం చెప్పాలి? నందిని లెట్స్ గో. ఇప్పుడు నాకు అర్థమైంది డాడీ. చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే ప్రాణం కదా. ఇక్కడ అమ్మ మొక్కు తీరాక వీళ్ళు నాకు పరిచయం అయి ఉంటారు. వీళ్ళ ట్రూప్ లో పాడి సింగర్ గా ఫేమస్ అయి ఉంటాను. నువ్వు అనుకునే రేంజ్ కాదమ్మా వీళ్ళు. వాళ్ళ ఫేసులు చూడు, బిర్యానీలో పప్పు కలిపినట్టు. పర్టికులర్ గా బండోడిని చూడు. వాడు ఫేస్ కి మ్యూజిక్ ఏదైనా సంబంధం ఉందా? నా మాట విను, ఇదంతా టైం వేస్ట్. లెట్స్ గో. ప్లీజ్ డాడీ, 15 days కదా, వాళ్ళతో పాడొచ్చేస్తాను. నో అమ్మా, నేను ఒప్పుకోను. పద వెళ్దాం. ఇంకా 4 సైడ్ ఆపండి. అమ్మాయికి డౌట్ వచ్చి అంతా తెలిసిపోతుంది. సరే అమ్మా వెళ్ళు. తేజ్, నేను మీ ట్రూప్ లో పాడతాను. 15 days ప్రాక్టీస్కి వస్తాను. వస్తారు. మీరెందుకు రారు? మళ్ళీ మీకు ఏమన్నా యాక్సిడెంట్ మీరు గతం మర్చిపోయారు అనుకోండి, మా పరిస్థితి ఏంటో అని. కావాలంటే అగ్రిమెంట్ రాసిస్తాను. గతం మర్చిపోయినా క్యారెక్టర్ మర్చిపోలేదు. షో మీ ది అగ్రిమెంట్. రేపటి నుంచి నేను ప్రాక్టీస్కి వస్తున్నాను. ఓకే బాయ్. ప్లీజ్. Yes. హర్ష, ఏంటందని? ఈ ఫోటో అది మీ ఇద్దరి కథలో ఓ స్వీట్ మెమరీ. తేజు మిమ్మల్ని ఫస్ట్ టైం ట్రైన్లో చూశాడు. ఆ తర్వాత మీతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడు, బట్ మీరే పట్టించుకోవాలా. అప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఓ ప్లాన్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఎలా ఉన్నాను? నువ్వెలా ఉంటే నాకేంటి నా బొంద? ఏమీ లేదు మేడం, నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తే చేసుకో, నాకేనే చెప్తున్నావు. ఎందుకంటే నీలాంటి అందమైన అమ్మాయిలకి టేస్ట్ కూడా అందంగా ఉంటుంది కదా. మీరేమైనా టిప్స్ ఇస్తే నాకు వర్కౌట్ అవ్వచ్చేమో. ఈ పూల చొక్కా ఏంటి? తీసేసి మంచి క్లాస్ టీషర్ట్ వేసుకో. ఆ లుంగి పీకేసి మంచి జీన్స్ వేసుకో. ఓకే మేడం. ఏంటది పిచ్చి గుడ్లా ఆ జుట్టు? కట్ చెయ్. ఆ బ్యూటీ స్పాట్ తీసేయ్.
టోటల్ గా నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేసాయి. మంచి లవ్ సాంగ్స్ విను, అప్పుడు కత్తిలా ఉంటావు. ఏ అమ్మాయినా ఇట్టే పడిపోతుంది. అలాగే మేడం. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ డే మీరు స్ట్రీట్ లో వెళ్తుంటే అదే కన్ను నీది, అదే మనసిది నాది, సరిగా నన్ను చూడు ఇంకొకసారి, అదే ప్రేమ నాది, అదేలా వెచ్చి ఉంది, ఎదలో నీ చోటలా మిగిలుంది. సూపర్. అమ్మాయి ఏమైంది? బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఆ తర్వాత నువ్వు మా ట్రూప్ లో జాయిన్ అయ్యావు. మనందరం కలిసి ఎన్నో కాలేజ్ ప్రోగ్రామ్స్ చేసాం. నే ఎన్నెన్ని అనుకున్నా, ఏవేవో కలగన్నా, ఏవైపో వెళుతున్నా, నా ఎన్నాళ్ళ బ్రతుకైనా, ఎన్నేళ్ల వరకైనా, నీ ప్రేమ కొరకన్నా, ఎదలో నీ పిలుపది చూడు, ఏనాడు మరపైపోదు, నువ్వంటూ దొరకని నాడు, ఏ రేపు మాపు నాకు లేదు. మా మధ్య ఇంత జరిగిందా? జరిగిందని ఆడికి కూడా తెలీదు. లాల్ హలో, ఎక్కడున్నారు అందరూ? ఈరోజు మనకి ప్రాక్టీస్ ఉందా లేదా? ఉందండి, ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తావు. నువ్వు అక్కడే కూర్చో. ఆ పక్కన రూమ్ ఉంది, అందులోకి మాత్రం వెళ్ళొద్దు. ఎరా రూమ్ లాక్ చేసావా? లేదురా మామ, మర్చిపోయాను. అయ్యో, ఒరే నీకు తెలుసు కదరా తేజ్ గా రూమ్ లోకి ఎవరైనా వెళ్ళడం ఇష్టం ఉండదని. వాడు లవ్ స్టోరీ అలాంటిది. ముందు ఫోన్ కట్ చేసి మాట్లాడరా. అయ్యో నేను చూసుకోలేదే. హర్ష ప్లీజ్ 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 లిసన్ టు మీ. ఈ ఫోటో ఏంటో నాకు చెప్పవా ప్లీజ్? హర్ష ప్లీజ్ చెప్పవా? రే చావు కొడతాను చెప్పలేదంటే. చెప్తా. మనందరం కలిసి అప్పట్లో చాలా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం కదా. అప్పుడు ఒక రోజు ఈ 2000 ఎవరికి కావాలి? ఈ 2000 ఎవరికి కావాలి? థ్యాంక్స్ అక్క. చూసారా, నేను అడగగానే అందరూ చేతులెత్తారు, కానీ బంటి నా చేతిలోది లాక్కెళ్ళాడు. అది మీకెందుకు అనిపించలేదు? ఊరికే అడుగుతున్నారేమో అనుకున్నాం. ఎవరైనా డబ్బులు ఫ్రీగా ఇస్తారా అనుకున్నాం. లైఫ్ కూడా ఇంతే. కావాల్సింది తీసుకునే లోపు వేరే వాళ్ళు లాక్కెళ్ళిపోతారు. ఏది మనసులో దాచుకోకూడదు, ఎక్స్ప్రెస్ చేయాలి. కావాల్సింది తీసుకోవాలి, అది డబ్బైనా ప్రేమైనా. అక్క ఈ నోట్ తేజే లాక్కుండా. మయ్య, నీ లవ్ నీకు లవ్ చెప్పడానికి వచ్చేస్తుందేమో. ఇంతమంది మ్యూజిషియన్స్ హ్యాండిల్ చేయడం నేను మ్యూజిషియన్ కాదు, అర్థమవుతుందా? కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. ఎక్స్క్యూజ్ మీ. ఐ డోంట్ డిస్టర్బ్. ఓ నందిని, మీరా? ఎప్పుడు వచ్చారు? వాట్ సర్ప్రైజ్. రండి రండి. తేజ్తో పర్సనల్ గా మాట్లాడాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా? ఓ ష్యూర్, వై నాట్. రండ్రా. అది బెస్ట్ రా. నేను కలవాలని ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను. వాళ్ళు చెప్పినట్టు మనం ప్రేమించుకున్నామా? అది
చెప్పు, ఉమ్, నేను నిన్ను లవ్ చేశానా? ఆ, నేను నీకు రింగ్ తొడిగానా? ఆ, ఆ, మనిద్దరం బాగా ప్రేమించుకున్నాం. అయితే ఇదేంటి? మీరు అనుకున్నట్టు తను నా లవర్ కాదు, నా అసిస్టెంట్. నీ గురించి అంతా తెలిసిపోయింది. నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు నీ సెల్ మర్చిపోయావు. చీట్ చేసావురా. నీ ఫ్రెండ్స్తో కలిసి చీట్ చేశా. నీ వెనకాల తిరుగుతున్నానని అడ్వాంటేజ్ గా తీసుకుని మీ ట్రూప్ లో పాడానని, నిన్ను లవ్ చేశానని నాకు అబద్ధం చెప్తావా? సిగ్గులేదా? నేను ప్రేమించడానికి ఇంత మోసం చేస్తావా? అసలు ఇదంతా నిజమని నమ్మి నేను నిన్ను ప్రేమిస్తే అలాంటి ప్రేమని ఏం చేసుకుంటావు? అది నందు ఒకసారి నేను చెప్పే. ఇంకేం చెప్పొద్దు. గుడ్ బై. తప్పు నాదే మావా. తప్పెవరిదైనా తప్పేగా చేసాం. బాధగా లేదరా? బాధ లేదురా, లవ్ ఉంది, అదే మిగిలిపోయింది. రే ఒకసారి నీ ఫోన్ దేనికిరా? ఆ అమ్మాయిదా నీ నంబర్ లేదుగా? లేదు. ఓకే. కానీ రే, కమ్ టు మెహర్ బాబా ఆశ్రమం ఇమీడియట్లీ. గంగాధర్. ఈ ఫోటోలో ఉంది ఎవరు మమ్మీ? ఆయన ఆర్ఫన్ స్కూల్ ప్రిన్సిపల్ గంగాధర్ గారు. నేను చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాను. డ్రైవర్, మెహర్ బాబా ఆశ్రమం ఎక్కడో తెలుసా? అక్కడికి వెళ్ళు. రే ఏంట్రా అలా మెసేజ్ ఇచ్చావు? నందు నాతో ఉన్నప్పుడు 2-3 టైమ్స్ ఆర్ఫన్ స్కూల్లో డ్రాప్ చేశాను రా. తను ఇండియా రావడానికి అక్కడికి వెళ్ళడానికి ఏదో లింక్ ఉంది, అందుకే తనకు అలా మెసేజ్ చేశాను. అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందని. అరే మావా, ఇంత జరగక కూడా ఇంకా అవసరమారా? తను ఎక్కడికి వెళ్తే మనకెందుకురా? వదిలే. రేయ్, నందు నన్ను లవ్ చేయట్లేదని చెప్పి తన ఈ సిచ్యువేషన్ వదిలేయడం పాపం రా. వాళ్ళ నాన్నే తన ప్రాబ్లం అయినప్పుడు ఇంకెవరు హెల్ప్ చేస్తారు? పద. యా. సరస్వతి నమస్తుభ్యం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 1 వీక్ లో ఇంత జరిగిందా? సార్, నేను అసలు ఎందుకు ఇండియా వచ్చాను? మీ దగ్గరికి ఎందుకు వచ్చేదాన్ని? చెప్తానమ్మా. మీ అమ్మ చనిపోయే ముందు రోజు నాకు ఫోన్ చేసింది. నువ్వు వస్తావని, నీకు సహాయం చేయమని చెప్పింది. ఆ కుర్రోడెవరో వెతికి ఈ డాక్యుమెంట్స్ అతనికి ఇమ్మని నాకు పంపించింది. తర్వాత అమ్మ చనిపోయిందని విన్నాను. చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఆ కుర్రాడి అడ్రస్ కోసం మన ఇద్దరం వైజాగ్లోని బోస్టల్ స్కూల్కి వెళ్ళాం. మేడం, మీరు అడిగిన ఇయర్ ఫైల్స్ ఈ మధ్య ఇక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో అన్ని కాలిపోయాయి మేడం. ఒక పని చేయొచ్చు మేడం, ఆ టైంలో మూర్తి గారని స్పోర్ట్స్ కోచ్ ఉండేవారు. ఆయన పిల్లలతో బాగా క్లోజ్గా ఉండేవారు. ఆయన్ని కలిస్తే మేబీ డీటెయిల్స్ దొరకచ్చు. ఆయన ఎక్కడ ఉంటారు? మూర్తి గారు ప్రజెంట్ చాలా పెద్ద కోచ్ అండి. ఆటోరాక్ స్పాన్సర్ చేసే ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్కి ఆయనే కోచ్. హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్ ఉంది, వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ నెల 20వ తారీఖున మూర్తి గారు వైజాగ్ వస్తారని చెప్పారని ఆ విషయం నా దగ్గరకు వచ్చి చెప్పాళ్ళు. అప్పుడు వెళ్ళిందని ఇదిగో ఇప్పుడే రావడం. అంటే అమ్మ ఆఖరి కోరిక తీర్చడానికి నేను ఇండియా వచ్చానా? అవునమ్మా. డాడీ ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు. డబ్బు కోసం అయినా నా దగ్గర అంతా దాచారు. జరిగింది వదిలే అమ్మా. బై ది గాడ్ గ్రేస్ ఇప్పుడు నీకు అంతా తెలిసింది. నీకు ఇప్పుడు అమ్మ కోరిక తీర్చడం ఇంపార్టెంట్. ఎస్ సార్. కోచ్ మూర్తి గారు 20 డేస్లో వైజాగ్ వస్తారన్నావు. ఆల్రెడీ 15 డేస్ గడిచిపోయాయి. ఇంకో 5 డేస్ వెయిట్ చేస్తే మూర్తి గారిని కలవచ్చు, ఆ కుర్రాడి గురించి తెలుసుకోవచ్చు.